ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఇద్దరికే గొడవలు మొదలయ్యాయంట. ఈ గొడవలకి కారణం ఏదో ఒక అందమైన బిల్ అంట. మీరు అన్నట్టుగా ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంట. బాగా వైరల్ అవుతుంది. ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఎప్పుడైతే తీసుకొని వచ్చారో అందులో ఉండేటువంటి కొన్ని అంశాలు ఎలాన్ మస్క్ గారికి పెద్దగా నచ్చలేదు అని క్లియర్ గా చెప్తున్నారు. అసలు కనీసం అది ఓవర్ నైట్ పాస్ చేశారు. అక్కడ ఉండేటువంటి మెంబర్స్ కి కూడా కనీసం చదివేటువంటి టైం కూడా ఉన్నట్టుగా లేదు. అండ్ మీరు అది గనక ప్రవేశపెట్టినట్లయితే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మరింతగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ $37 ట్రిలియన్ అని చెప్పొచ్చు. $37 ట్రిలియన్ తోటి ఆల్రెడీ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఇప్పుడు కనుక ఇది ప్రవేశపెట్టినట్లయితే దాదాపుగా మరొక 3.5 నుంచి $4 ట్రిలియన్ మందం అప్పు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ఎన్నో డిస్కషన్. సో బేసిక్ ఆల్రెడీ ఉన్న సమస్య దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనివల్ల బేసిక్గా వాళ్ళు ఒక రకంగా గొడవకి డైరెక్ట్గా దిగినటువంటి పరిస్థితి. సో ఈ రాజకీయాల్లో మనం డైరెక్ట్గా ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు అని చెప్పి మనం కూడా డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఏవైతే లాభాలు జరుగుతాయో జరిగినంత కాలం ఉంటావు, లేకపోతే ఉండవు అంతే. సో యాజ్ ఆఫ్ నౌ ఆయన మాట వినలేదని అయి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే అమెరికా మీద ఉన్న ప్రేమతో ఆయన అట్లా మాట్లాడుతున్నారు ఎలాన్ మస్క్ మనకు తెలియదు. కాకపోతే డెఫినెట్గా ఆయనకి ఎప్పుడైతే ప్రభుత్వంతో చెడుతుందో వ్యాపారాలు దెబ్బతినడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎలక్ట్రికల్ కార్స్ మీద మనం ట్యాక్సెస్ తగ్గించడానికి గల కారణం కేవలం ట్రంప్ అండ్ ఎలాన్ మస్కే.